హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని Prabhakar. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 834కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చక్కచక్క చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి ఒప్పో నుంచి ఒప్పో రెనో 5 సిరీస్ మొబైల్స్ని తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే కదా. సో ఇందులో ప్రాసెసర్లు ఇప్పుడు మన ఐరన్ మ్యాన్ అయితే లీక్ చేశారనమాట. మొత్తం వచ్చేసరికి 3 ప్రాసెసర్లతో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మొబైల్స్ మోడల్స్ రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ 3 ప్రాసెసర్లు చూసుకుంటే స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్, మరొకసారికి మీడియాటెక్ డెమెన్సిటీ 1000+ ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది. ఇక అలాగే ఒప్పో రీసెంట్ గానే మనకి ఒప్పో X 2021 మొబైల్ అయితే లాంచ్ చేసింది. రోలబుల్ మొబైల్ అనమాట. ఇది వచ్చేసరికి మనం ఇదే మొట్టమొదటి రోలబుల్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకు ఎల్జీ కూడా చూసుకుంటే ఇలాంటి రోలబుల్ మొబైల్ తీసుకొస్తామని చెప్పి కాన్సెప్ట్స్ అలాగే మనకి పేటెంట్స్ కూడా బయటకు అయితే వచ్చినాయి. బట్ వచ్చేసరికి ఏవి ఇప్పుడు వరకు లైవ్కి అయితే తీసుకురాలేదు. ఫస్ట్ టైం ఒప్పో వచ్చేసరికి మొబైల్ అయితే లైవ్లోకి అయితే తీసుకొచ్చింది కదా. సో ఇప్పుడు ఈ మొబైల్ అయితే హ్యాండ్స్ ఆన్ ఈ వీడియోస్ మనకి బయటకు అయితే లీక్ అయినాయి. ఈ వీడియోస్లో కనుక చూస్తే ఈ మొబైల్ ఏ రకంగా రోల్ అన్రోల్ అవుతుంది అనేది ఇందులో అయితే కనిపిస్తుంది అనమాట. సో టెక్నాలజీ అయితే బాగానే ఉంది. బట్ ఒకసారికి మనకి కాన్సెప్టే అనుకుంటున్నాను నేను. సో మార్కెట్కి రాకపోవచ్చు. మార్కెట్ రావాలంటే తర్వాత వర్షన్ ఏమైనా మనకి మార్కెట్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో త్రాయిని చూసుకుంటే మనకి గూగుల్ స్టడియా ఈ ఒక గేమ్ స్ట్రీమింగ్ సర్వీస్ కదా. సో దీని వచ్చేసరికి అతి త్వరలో iOS డివైసెస్ కూడా తీసుకొస్తా అని చెప్పేసి ఇప్పుడు గూగుల్ అయితే అనౌన్స్ చేసిందనమాట. యాక్చువల్గా మనకి గూగుల్ స్టడియా అనేది iOS స్టోర్లో అంటే యాప్ స్టోర్లో వాళ్ళ పాలసీకి విరుద్ధంగా ఉందని చెప్పేసి ఇంతకుముందు యాపిల్ అయితే దీన్ని తీసుకురావడానికి అయితే ఒప్పుకోలేదు. ఇప్పుడు వచ్చేసరికి గూగుల్ చెప్పేది ఏమిటంటే ఒక వెబ్ యాప్ ద్వారా ఈ సర్వీస్ని అయితే మేము అందిస్తామని చెప్పేసి చెప్తుందనమాట. సో ఇంతకుముందు కూడా ఇలాగే వెబ్ బ్రౌజర్ ద్వారా ఈ గూగుల్ స్టడియాని ఎవరైతే ప్లే చేసేవారు అంటే ఎవరైతే ఆడారో వాళ్ళు కూడా గూగుల్ ఏం చేసిందంటే బ్లాక్లో అయితే పెట్టేసింది. సో ఇప్పుడు చూస్తే మళ్ళీ ఈ గూగుల్ స్టడీ అనేది ఒక వెబ్ యాప్ ద్వారా వస్తుంది అన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి ఎప్పటికి వస్తుంది, దీన్ని అయినా మరి యాపిల్ యాక్సెప్ట్ చేస్తుందా మరి. సో త్రాయిని చూస్తే మనకి అమెజాన్ నుంచి అమెజాన్ ఎకో ఫ్రేమ్స్, ఈ ఫ్రేమ్స్ వచ్చేసరికి వీళ్ళు సేల్కి మళ్ళీ అయితే తీసుకొచ్చారు. ఈ ఫ్రేమ్స్ని వీళ్ళు లాస్ట్ ఇయర్ వీళ్ళైతే అనౌన్స్ చేశారు. ఆ టైంలో వచ్చేసరికి వీళ్ళు లిమిటెడ్గా అయితే కొన్ని లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పేసి అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. అప్పుడు వచ్చేసరికి ఇది బీటాలో అయితే రన్ అవుతూ ఉంది. సో ఆ టైంలో ఎవరైతే ఇన్విటేషన్స్ అందుకున్నారో వాళ్ళకి మాత్రమే వీళ్ళు సేల్ కూడా అయితే చేశారు. ఇందులో వచ్చేసరికి మనకి స్పీకర్స్ అయితే ఉంటాయి. అలాగే అమెజాన్ అలెక్సా సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. సో మనకి బోస్ కూడా తీసుకొస్తుంది గ్లాసెస్. సో ఆ గ్లాసెస్లో కూడా మనకి ఈ రకంగా స్పీకర్ అయితే ఉంటుంది. అంటే మనం ఏమైనా మ్యూజిక్ని వాటిని అయితే ఎంజాయ్ చేయవచ్చు. బోన్ కండెన్సర్ లాగా అయితే ఇది పనిచేస్తూ ఉంటాయి. నేను ఇలాంటి ఫ్రేమ్స్కి సంబంధించి ఒక అన్బాక్సింగ్ వీడియోకి అయితే చేశాను. అలాగే బోన్ కండెన్సర్ మీద ఒక వీడియో కూడా అయితే చేశాను. అది కూడా అన్బాక్సింగ్ వీడియోనే. సో ఇంచుమించు అవే టెక్నాలజీతో అయితే ఇవి వస్తాయన్నమాట. లాస్ట్ ఇయర్ వీళ్ళు తీసుకొచ్చిన ఫ్రేమ్స్తో కంపేర్ చేస్తే ఈసారి వచ్చేసరికి వీళ్ళు అలెక్సాని ఇంకా ఇంప్రూవ్ చేసినట్టుగా చెప్తున్నారు. అలాగే స్పీకర్ క్వాలిటీ కానీ వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసినట్టుగా చెప్తున్నారు అనమాట. సో లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన దాంతో కంపేర్ చేస్తే ఇక అలాగే వీటిలో వచ్చేసరికి ఈసారి వీళ్ళు డిజైన్స్ కూడా చేంజ్ చేసి తీసుకొచ్చారు. అంటే కలర్స్లో మీకు కావాల్సిన చాయిస్ కలర్స్ని మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా అయితే వీళ్ళు ఇప్పుడు ఈసారి తీసుకొచ్చారు. ప్రైస్ చూస్తే వీళ్ళు 18,500 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. డిసెంబర్ 10వ తారీఖు నుంచి వీటి షిప్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో తర్వాత చూసుకుంటే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 9 సిరీస్లో వీళ్ళు 5G వేరియంట్ మొబైల్స్ని తీసుకురాబోతున్నారని మనం ఇంతకుముందు చాలాసార్లు టెక్న్యూస్లో మాట్లాడుకున్నాను. నేను అప్పుడు చెప్పాను 26వ తారీఖుని మొబైల్స్ని అయితే లాంచింగ్కి సిద్ధం చేసింది రెడ్మీ అని చెప్పేసి. సో ఇప్పుడు ఇదైతే కన్ఫర్మ్ అయిందనమాట. వీళ్ళు ఒక పోస్టర్ ద్వారా అయితే టీస్ చేస్తున్నారు. వీళ్ళు 26వ తారీఖున ఈ మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇక్కడ వచ్చరికి 2 మొబైల్స్ అయితే రాబోతున్నాయి. ఒక దాంట్లో స్నాప్డ్రాగన్ 750G ఈ ప్రాసెసర్ ఉంటే మరో దాంట్లో మీడియాటెక్ డెమెన్సిటీ 800 UI ప్రాసెసర్ ఉంటుందని చెప్పి అయితే ఎంతోమంది మనకి ఇన్ఫర్మేషన్స్ కూడా అయితే ఉన్నాయి. సో ఈ మొబైల్స్ వచ్చేసరికి వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేస్తున్నారు. మేబీ మన ఇండియాకి తీసుకురాకపోవచ్చు. సో చూడాలి మరి ఎంత ప్రైస్లో వీళ్ళు చైనాలో ఈ మొబైల్స్ని లాంచింగ్ తీసుకొస్తున్నారు అనేది. సో తర్వాత చూసుకుంటే మనకి పోకో నుంచి పోకో M3 ఈ మొబైల్ వచ్చేసరికి నవంబర్ 24వ తారీఖున గ్లోబల్గా లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన పోస్టర్లు అయితే రివీల్ అయినాయి. సో ఈ పోస్టర్లో చూస్తే ఈ మొబైల్ ఏ రకంగా ఉండబోతుంది అనేది మనకి ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. సో బ్యాక్ సైడ్ మనకి ఏవైతే డిజైన్ ఉందో డిజైన్ చూస్తే రీసెంట్గానే మనకి OnePlus సైబర్ పంక్ అని చెప్పేసి ఒక స్పెషల్ ఎడిషన్ని OnePlus 8Tలో అయితే లాంచ్ చేసింది అనమాట. సో ఇంచుమించు దాన్ని అయితే కాపీ కొట్టినట్టుగా తెలుస్తుంది డిజైన్ వైజ్గా చూసుకున్నట్టయితే. పైన ప్రత్యేకించి వీళ్ళు ఒక కెమెరాస్ దగ్గర సో ఆ డిజైన్ అయితే మాత్రం ఖచ్చితంగా OnePlus 8T సైబర్ పంక్ నుంచి వీళ్ళు కాపీ కొట్టినట్టుగా అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఈ మొబైల్ అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను Redmi 10 మొబైల్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి పోకో M3 పేరు మీద అయితే తీసుకురాబోతున్నారని. సో ఇది ఇప్పుడైతే కన్ఫర్మ్ అయింది. అదే మొబైల్ని అయితే వీళ్ళు రీబ్రాండ్ చేసి
పోకో M3 పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో సరికి స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఇది ఒక డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. మార్కెట్లో 665 ఉంది, అదైనా తీసుకొచ్చినా బాగుండేది. లేకపోతే 710 పక్కన పడి ఉంది, 712 కూడా పక్కన పడేసి ఉన్నాయి. సో వాటిని తీసుకొచ్చుంటే బాగుండేది అని నాకు అనిపించింది. ఇంకా రేర్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుందంట. సో చూడాలి మరి 24వ తారీఖుని మొబైల్ లాంచ్ చేస్తున్నారు కాబట్టి మన ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారు, ఎంత ప్రైజ్లో తీసుకొస్తారు అనేది అప్పుడైతే తెలుస్తుంది. సో తర్వాత చూసుకుంటే మనకి గూగుల్ నుంచి గూగుల్ iOS డివైసెస్ కోసం జీమెయిల్ విజెట్స్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఈ విజెట్ ద్వారా మీరు హోమ్ స్క్రీన్ నుంచే ఇన్బాక్స్ లోని ఏవైతే మెయిల్స్ ఉన్నాయో వాటిని అయితే సెర్చ్ చేసి అక్కడ నుంచి అయితే చదవచ్చు. అలాగే మీరు అక్కడ నుంచే కొత్త మెయిల్ ని న్యూ మెయిల్ ని కంపోజ్ కూడా అయితే చేయొచ్చు అనమాట. సో తర్వాత చూసుకుంటే మనకి రిలయన్స్ రిటైల్ నుంచి రిలయన్స్ రిటైల్ లో స్టాక్స్ కూడా వీళ్ళు అమ్ముతున్నారన్న సంగతి తెలిసిందే కదా. సో రీసెంట్ గా వచ్చేసరికి వీళ్ళు జియో స్టాక్స్ అయితే చాలా వరకు అమ్మారు. సో ఇప్పుడు వచ్చేసరికి రిలయన్స్ స్టాక్స్ కూడా అయితే వీళ్ళు అమ్మడం మొదలు పెట్టారు. ఇప్పుడు వరకు చూసుకుంటే వీళ్ళు 10.09% స్టాక్స్ అయితే సేల్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. దీనికి గాను వీళ్ళు అందుకున్న అమౌంట్ ఎంతో తెలుసా మీకు? 47,200 కోట్ల రూపాయల వరకు ఫండ్ రైజింగ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అంటే 10.09%కే 47,200 కోట్లు వచ్చిందంటే వీళ్ళు 100%, అంటే వీళ్ళు టోటల్ స్టాక్ వాల్యూ ఎంతో ఇక్కడ అర్థమవుతుందిగా. దగ్గర 4,70,000 కోట్ల రూపాయల వరకు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో తర్వాత చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ Z Fold 3 ఈ మొబైల్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఇయర్ అయితే రాబోతుంది కదా. సో ఇప్పుడు ఇదే మొట్టమొదటి మొబైల్ అవ్వబోతుందంట. ఇన్ డిస్ప్లే కెమెరా ఉండే మొబైల్ అనమాట. అంటే అండర్ డిస్ప్లే కెమెరాతో రాబోయే సామ్సంగ్ నుంచి మొట్టమొదటి మొబైల్ ఈ Z Fold 3 అయితే కాబోతుంది. ఇంతకుముందు మనకున్న రూమర్స్ ప్రకారం S21 లైనప్ లో, అంటే ఆ సిరీస్ ఆ ఫ్యామిలీ ఉన్నది కదా, సో అందులో సరికి ఈ అండర్ డిస్ప్లే కెమెరా ఉండొచ్చు అని చెప్పేసి రూమర్స్ వచ్చినాయి. బట్ వచ్చరికి తర్వాత అది కాదని తెలిసిపోయింది. బట్ వచ్చరికి ఇప్పుడైతే మాత్రం అండర్ డిస్ప్లే కెమెరా రాబోయే మొబైల్ మాత్రం ఈ మొబైలే కావచ్చు, ఈ Z Fold 3 అని చెప్పేసి అయితే గట్టిగా బల్ల గుద్దినట్టుగా అయితే ఇక న్యూస్ బయటకు వస్తుంది. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ A12 ఈ మొబైల్ వచ్చేసరికి అతి త్వరలో లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మొబైల్ రష్యాకి చెందిన సపోర్టింగ్ పేజ్ లో అయితే స్పాట్ అయ్యింది. ఈ మొబైల్ వచ్చేసరికి మీడియాటెక్ హెలియో P35 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ మోడల్లో మనకి ఇంకో వేరియంట్ కూడా అయితే రాబోతుంది, A12 5G అని చెప్పేసి మరో మోడల్ కూడా అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ అయితే 5G సపోర్ట్ అయితే రాబోతుంది. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ర్యాండర్స్ కూడా అయితే బయటకు వచ్చినాయి. ఈ ర్యాండర్స్ చూస్తే మనకి రీసెంట్ గానే M12 ర్యాండర్స్ కూడా అయితే లీక్ అయినాయి. సేమ్ డిజైన్ లో ఈ మొబైల్ కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. సేమ్ డిజైన్ లో మనకి A42 కూడా అయితే ఇంతకుముందు ర్యాండర్స్ అయితే లీక్ అయినాయి. ఇవన్నీ ఒకేలాగే అయితే ఉంటాయి. జస్ట్ మీకు ఇందులో చిన్న చిన్న చేంజెస్ చేస్తారు, కెమెరాలోను ప్రాసెసర్లోను చిన్న చిన్న చేంజెస్ చేసి వీళ్ళు M సిరీస్, A సిరీస్, తర్వాత F సిరీస్ అని చెప్పి కూడా ఏ మొబైల్స్ అయితే వీళ్ళు తీసుకొస్తారు. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ A70 ఈ మొబైల్కి వచ్చేసరికి One UI 2.5 అప్డేట్ అనేది రోల్ అవుట్ అయితే చేశారు. అలాగే మీకు నవంబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఈ అప్డేట్ ద్వారా అయితే వస్తుంది. సో మీరు ఎవరైనా A70 మొబైల్ యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. సో తర్వాత నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ iOS 14.2.1 అప్డేట్ అనేది ఇప్పుడు రోల్ అవుట్ అయితే చేసింది. బట్ ఒకసారికి అన్ని మొబైల్స్కి అయితే కాదు, ఓన్లీ iPhone 12 సిరీస్ మొబైల్స్ మాత్రం 14.2.1 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. దీనికి రీజన్ ఏంటంటే మనకి రీసెంట్ గానే మనం చెప్పుకున్నాం ఐఫోన్ మినీలో వచ్చేసరికి లాక్ స్క్రీన్ లో డిస్ప్లే ఇష్యూస్ ఉన్నాయని. సో దాన్ని అయితే వీళ్ళు ఫిక్స్ చేశారు. అలాగే కొన్ని బగ్స్ కూడా వీళ్ళు ఫిక్స్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఈ అప్డేట్ ద్వారా సో ఐఫోన్ 12 లోని కొన్ని బగ్స్ అయితే ఫిక్స్ అవుతాయి అనమాట. కాకపోతే నిన్న మనం మాట్లాడుకున్నాము ఐఫోన్ 12 Pro అలాగే 12 Pro Max. సో వీటికి వచ్చేసరికి గ్రీన్ టిల్ట్ అలాగే వచ్చేసరికి స్క్రీన్ ఫ్లింకరింగ్ ఇష్యూస్ ఉన్నాయని. సో వాటిని అయితే ఫిక్స్ చేసినట్టుగా తెలియట్లేదు. సో వాటిని వచ్చేసరికి నెక్స్ట్ మరో అప్డేట్తో అయితే వీళ్ళు ఫిక్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో తర్వాత చూసుకుంటే మనకి ఫేస్బుక్ నుంచి ఫేస్బుక్ వియత్నాంలో వాళ్ళ ఫేస్బుక్ సర్వీస్ అనేది షట్ డౌన్ చేయబోతున్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం అయితే వస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే సెన్సార్షిప్ ప్రాబ్లం అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. అక్కడ గవర్నమెంట్ వచ్చేసరికి అక్కడ ప్రతి విషయాన్ని సో సెన్సార్ చేయమని చెప్పి వీళ్ళ మీద ఒత్తిడి అయితే మరింత పెంచుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనివల్ల వచ్చేసరికి వీళ్ళు ఇకపై నుంచి వియత్నంలో వీళ్ళ సర్వీసెస్ ని కొనసాగించలేమని చెప్పేసి ఫేస్బుక్ అయితే చెప్తుంది అనమాట. ఇంకా వియత్నంలో వచ్చేసరికి ఫేస్బుక్ సర్వీసెస్ అంటే ఫేస్బుక్ అనేది పని చేయకపోవచ్చు. సో తర్వాత చూసుకుంటే మనకి నెట్ఫ్లిక్స్ నుంచి నెట్ఫ్లిక్స్ ఫ్రీ వీకెండ్ అయితే తీసుకురాబోతున్నారు. ఇంతకుముందు మనం చాలా కాలం క్రితం టెక్న్యూస్ లో మాట్లాడుకున్నాం కదా. సో దీని అయితే ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేశారు, డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. సో డిసెంబర్ 5వ తారీఖు మిడ్ నైట్ నుంచి ఈ ఫ్రీ నెట్ఫ్లిక్స్ అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట. స్ట్రీమ్ ఫెస్ట్ అని చెప్పేసి దీనికి వీళ్ళు పేరు అయితే పెట్టారు. సో డిసెంబర్ 5వ తారీఖు అంటే మీకు సాటర్డే అయితే వస్తుంది అనమాట. మిడ్ నైట్ 5ంటికి అయితే స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 6వ తారీఖు వరకు సో మీరు దీన్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం వచ్చేసరికి మీకు 48 అవర్స్ వరకు మీకు ఈ నెట్ఫ్లిక్స్ ఫ్రీగా అయితే లభిస్తుంది. సో ఇది ఎవ్రీ వీక్ లభిస్తుందా లేకపోతే ఈ ఒక వీకే వీళ్ళు ఇలా పెట్టారనే దాని మీద అయితే ప్రస్తుతానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. గతంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దీనికి మనకి ఎటువంటి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు అనుకున్నాం. బట్ ఒకసారికి లాగిన్ అయితే కంపల్సరీ అనేది తెలుస్తుంది. సో ఇక్కడైతే మీరు ఒకవేళ మీ దగ్గర అకౌంట్ లేకపోతే
సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. సైన్ అప్కి మీరు ఇంతకుముందు వచ్చేసరికి సైన్ అప్ అవ్వాలంటే మీకు ఖచ్చితంగా బ్యాంకింగ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వచ్చేది. ఈసారి అయితే బ్యాంకింగ్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు సైన్ అప్ అవ్వచ్చు. అంటే మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీ పేరు అవి ఇచ్చేసి మీరు సైన్ అప్ అయితే అవ్వచ్చు. సో ఇది చాలు వీళ్ళకి. ఇక రోజు మీకు ఒకసారి ఫ్రీ అయిపోయింది కదా, ఆ తర్వాత మీకు మెయిల్స్ మెసేజెస్ చేసి సావదొబ్బుతూ ఉంటారు కొనుక్కునేదాకా. సో ఏదైనప్పటికీ ఇదైతే మీకు వీకెండ్లో అయితే ఫ్రీగా లభిస్తుంది. బట్ మీరు SD కంటెంట్లోనే వాచ్ చేయగలరు అనమాట. అంటే మీరు స్టాండర్డ్ డెఫినిషన్లోనే వాచ్ చేయగలరు. హెచ్డీలోను, ఫుల్ హెచ్డీలోను, 4Kలోను వాచ్ చేయడానికి అయితే ఉండదు. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి యూట్యూబ్ టెరమ్స్ని అయితే కొంచెం అప్డేట్ అయితే చేసింది. ఈసారి వచ్చేసరికి వీళ్ళు కొన్ని మార్పులను అయితే తీసుకొచ్చినట్టుగా తెలిసింది. మామూలుగా కొత్తగా యూట్యూబ్ కనుక మనం క్రియేట్ చేసామంటే ఛానల్ని, సో ఆ టైంలో వచ్చేసరికి మనకి మానిటైజేషన్ అయితే ఉండదు. సో మానిటైజేషన్ మనకి ఎనేబుల్ అయ్యేంత వరకు మన వీడియోస్ మీద ఎటువంటి యాడ్స్ అయితే ప్లే అవ్వవు. మీరు ఎన్ని వీడియోస్ అప్డేట్ చేసినా అక్కడ యూజ్లెస్ అనమాట. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే 4000 వాచింగ్ అవర్స్ కావాలి, అలాగే 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాల్సి ఉండేది. అప్పుడు మనకి మానిటైజేషన్ అయితే ఆన్ అయ్యేది. ఆ తర్వాత మన వీడియోస్ మీద యాడ్స్ అయితే ప్లే అయ్యాయి కదా. సో ఇప్పుడు వచ్చేసరికి మీరు కొత్తగా ఛానల్ పెడితే చాలు, మీరు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ఛానల్కి మానిటైజేషన్ లేకపోయినా సరే సో మీ వీడియోస్ మీద యాడ్స్ అయితే ప్లే అవుతాయి. బట్ వచ్చేసరికి ఆ యాడ్స్ ప్లే అయిన తర్వాత వచ్చే రెవెన్యూ ఏదైతే ఉండదో ఆ రెవెన్యూ అయితే యూట్యూబ్ మీకు ఇవ్వదనమాట. 100% మొత్తం అంతా రెవెన్యూ సో యూట్యూబే ఉంచేసుకుంటుంది. సో ఈ రకమైన కొత్త టర్మ్స్ అయితే ఇప్పుడు యూట్యూబ్ అయితే తీసుకొచ్చింది. సో దీనివల్ల క్రియేటర్కి ఏంటి యూజ్ అంటే ఏమీ లేదు. సో క్రియేటర్ ఏంటంటే మానిటైజేషన్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. క్రియేటర్కి అంటే కొత్తగా వచ్చిన క్రియేటర్కి ఎటువంటి లాభం ఎలాగో ఉండదు అనమాట. సో యాడ్స్ ప్లే కాకపోయినా సరే వాళ్ళకి మానిటైజేషన్ వచ్చేంత వరకు సో ఏదైతే ఆ గోల్ ఉందో 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 4000 అవర్స్ వాచ్ టైము, సో ఆ గోల్ పూర్తయ్యేదాకా ఎలాగో యూట్యూబర్కి అంటే క్రియేటర్కి ఎటువంటి లాభం ఎలాగో ఉండదు అనుకోండి. ఆ లాభం లేకుండా ఆ వీడియోస్ని ఎందుకు ప్లే చేయడం అని చెప్పి యూట్యూబ్ భావించి ఈ రకంగా అయితే వాళ్ళు లాభం పొందడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనివల్ల ఏంటంటే మాలాంటి క్రియేటర్స్కి అయితే లాస్ అని చెప్పాలి. ఎందుకంటే యూట్యూబ్ దగ్గర ఉన్న యాడ్స్ని సో ఇకపై నుంచి ఎక్కువ యాడ్స్ అంటే ప్లే చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే మా దగ్గర ప్లే చేస్తే సో మాకు ఆ రెవెన్యూలో వాటా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదే కనుక ఎవరైతే మానిటైజేషన్ ఎనేబుల్ లేని ఛానల్స్ సో వాటి దగ్గర ప్లే చేసిందంటే సో ఫుల్ 100% వాళ్ళే ఉంచుకోవచ్చు కదా. సో ఇది తెలివితేటల ద్వారా ఏమవుతుందంటే మాలాంటి క్రియేటర్స్ కడుపు కొట్టే అవకాశం ఎక్కువగా అయితే ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. మీ సలహాలు సందేహాలు కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.